మీరు ఎప్పుడైనా వీధుల్లో వజ్రాలు మరియు వైడూర్యాలు రాసులుగా పోసి అమ్మడం గురించి విన్నారా? ప్రపంచ దేశాల నుండి వచ్చిన యాత్రికులు చూసి ఆశ్చర్యపోయిన ఒక గొప్ప సామ్రాజ్యం మనది. హంపీ నగర వీధుల్లో బంగారు నాణేల గలగలలు నిరంతరం సంగీతంలా వినిపించేవి. రాయలసీమ వైభవం ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన ఆ సువర్ణ యుగం ఇప్పుడు మనల్ని పిలుస్తోంది. తుంగభద్ర నదీ తీరంలో వికసించిన ఆ అద్భుత సంస్కృతిని మనం ఈరోజు దర్శించబోతున్నాం. విజయనగర సామ్రాజ్యం అంటే కేవలం యుద్ధాలు మరియు కోటలు మాత్రమే కాదు. అది కళలు మరియు అనంతమైన సంపదకు నిలయమైన ఒక గొప్ప నాగరికత. ఈ ప్రయాణం మిమ్మల్ని కొన్ని వందల ఏళ్ల వెనక్కి మంత్రముగ్ధులను చేస్తూ తీసుకెళ్తుంది. ఆ కాలపు మనుషుల మాటలు మరియు వారి జీవనశైలి మీ కళ్ల ముందు కదలాడనున్నాయి. చరిత్ర పుటల్లో మరుగున పడిన కొన్ని మధురమైన జ్ఞాపకాలను మనం ఈరోజు మళ్లీ తలుచుకుందాం. ఈ కథ మిమ్మల్ని ఒక అందమైన కలల ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. నమస్కారం. స్లీప్ స్టోరీస్ తెలుగుకి స్వాగతం. మీరు ఈ కథను ఎక్కడి నుండి వింటున్నారో మాకు తప్పకుండా తెలియచేయండి. మీరు హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు లేదా మరే ఇతర ఊరి నుండి వింటున్నారో కామెంట్స్లో చెప్పండి. మీ ప్రాంతం పేరు వినడం మాకు ఎంతో సంతోషాన్ని మరియు ఉత్సాహాన్ని ఇస్తుంది. మీ ఆదరణే మాకు గొప్ప బలం. ఈరోజు మన చారిత్రక ప్రయాణంలో 4 అద్భుతమైన ఘట్టాలు ఉన్నాయి. మొదట, మీరు హంపిలో పూలమాలలు అల్లే వ్యక్తిగా మారి ఉదయపు పనులను గమనిస్తారు. వికసించిన పూల సువాసనలు మరియు దేవాలయ గంటల శబ్దాల మధ్య మీ రోజు మొదలవుతుంది. ఆ తరువాత, మనం గొప్ప విజేత శ్రీకృష్ణదేవరాయల ఉదయపు దినచర్యను దగ్గరగా చూస్తాం. ఆయన పరాక్రమం వెనుక ఉన్న ప్రశాంతమైన మరియు భక్తిపూర్వకమైన వ్యక్తిత్వాన్ని మనం తెలుసుకుంటాం. మూడవ భాగంలో, విరూపాక్ష దేవాలయ గోపురంపై పడే మొదటి సూర్యకిరణాల అందాన్ని చూస్తాం. అక్కడి అద్భుతమైన శిల్పకళ మరియు నిర్మాణ రహస్యాలు మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. చివరగా, హంపి బజార్లోని సందడి మరియు అక్కడి ప్రజల జీవనశైలిని మనం అనుభూతి చెందుతాం. రత్నాల వ్యాపారం నుండి సామాన్యుల సరళమైన జీవితం వరకు అన్నీ మన కళ్ల ముందు కనిపిస్తాయి. ప్రతి భాగం మిమ్మల్ని ఆ కాలపు సంస్కృతిలో భాగం చేస్తుంది. ఈ ప్రయాణం మొదలుపెట్టే ముందు ఒక్కసారి మీ శరీరాన్ని ప్రశాంతంగా ఉంచండి. మీ భుజాలను నెమ్మదిగా సడలించి హాయిగా పడుకోండి. ఇప్పుడు ఒక్కసారి దీర్ఘంగా గాలిని పీల్చుకుని నెమ్మదిగా వదలండి. మీ మనస్సును హంపీ నగర వీధుల వైపు మళ్లించండి. ఆ చారిత్రక గాలిని అనుభూతి చెందుతూ ప్రశాంతంగా వినండి. మీ ప్రయాణం ఇప్పుడే మొదలవుతోంది. మంచి నిద్ర కోసం సిద్ధమవ్వండి. విజయనగర సామ్రాజ్యపు వైభవాన్ని తలుచుకుంటే మనసు గర్వంతో నిండుతుంది. మీరు ఆ కాలంలో ఒక పురాతన గృహంలో నివసిస్తున్నారు. తెల్లవారుజామున చల్లని గాలి మీ కిటికీ గుండా లోపలికి వస్తోంది. ఆ గాలికి బయట ఉన్న మల్లెపూల పరిమళం తోడైంది. మీ చుట్టూ ఉన్న వాతావరణమంతా చాలా ప్రశాంతంగా ఉంది. మీరు మెల్లగా మీ కళ్ళు తెరిచారు. పడక పక్కన ఉన్న మట్టిదీపం ఇంకా వెలుగుతూనే ఉంది. ఆ వెలుగులో గదిగోడలు చాలా వెచ్చగా కనిపిస్తున్నాయి. మీరు పడకనుంచి మెల్లగా లేచి కిటికీ దగ్గరకు వెళ్లారు. బయట ఆకాశం కొంచెం నీలంగా, కొంచెం నారింజ రంగులో కనిపిస్తోంది. దూరంగా తుంగభద్ర నది ప్రవహిస్తున్న శబ్దం వినబడుతోంది. ఆ శబ్దం ఒక మెల్లని జోలపాటలా చాలా మధురంగా ఉంది. మీరు ఒకసారి లోతైన శ్వాస తీసుకోండి. ఆ స్వచ్ఛమైన గాలి మీ ఊపిరితిత్తులను నింపుతోంది. మీ మనసు ఇప్పుడు చాలా తేలికగా అనిపిస్తోంది. ఇప్పుడు మీరు మీ రోజువారీ పనివైపు దృష్టి మళ్లించారు. మీ ముందు పెద్ద వెదురుబుట్టలు ఉన్నాయి. వాటిలో తోటనుంచి ఇప్పుడే కోసుకొచ్చిన తాజా పూలు ఉన్నాయి. తెల్లని మల్లెలు, ఎర్రని గులాబీలు, పచ్చని ఆకులు అందులో ఉన్నాయి. మీరు ఒక్కో పువ్వును చాలా జాగ్రత్తగా చేతిలోకి తీసుకుంటున్నారు. ఆ పూలరేకులు చాలా మెత్తగా ఉన్నాయి. పగటిపూట ఎండలో ఆరిన పట్టు వస్త్రంలా అవి స్పర్శకు అందుతున్నాయి. మీరు ఒక సన్నని నూలుదారం తీసుకున్నారు. మీ చేతులు చాలా నేర్పుగా పూలను అల్లుతున్నాయి. మల్లెపూల మాలను తయారుచేయడం ఒక గొప్ప కళ. ఆ మాలలోని ప్రతి పువ్వు ఒక క్రమపద్ధతిలో అమరుతోంది. మీరు పూలను అల్లుతుంటే
మీ వేళ్లు చాలా సున్నితంగా కదులుతున్నాయి. ఈ సమయంలో మీ ఆలోచనలు కూడా చాలా నెమ్మదిగా సాగుతున్నాయి. మీ భుజాలను కొంచెం వదులుగా చేయండి. మీ దవడలను రిలాక్స్ చేయండి. పనిలో ఉన్న ఆ ఏకాగ్రత మీకు గొప్ప ప్రశాంతతను ఇస్తోంది. మధ్య మధ్యలో మీరు నీటి బిందువులను పూలమీద చిలకరిస్తున్నారు. ఆ నీటి చుక్కలు పూలమీద చిన్న ముత్యాల్లా మెరుస్తున్నాయి. గదిలో సాంబ్రాణి ధూపం వేయబడింది. ఆ సువాసన పూల వాసనతో కలిసి ఒక కొత్త పరిమళాన్ని సృష్టిస్తోంది. మీరు తయారు చేసిన మాలలు ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి. మీరు వాటిని జాగ్రత్తగా ఒక పెద్ద పళ్ళెంలో అమర్చారు. ఆ పళ్ళెం రాగితో చేయబడింది. అది దీపపు వెలుగులో ఎర్రగా మెరుస్తోంది. ఇప్పుడు మీరు మెల్లగా మీ ఇంటి నుంచి వీధిలోకి వచ్చారు. హంపి వీధులు ఇప్పుడిప్పుడే మేల్కుంటున్నాయి. నేలమీద చల్లని నీరు చల్లి ముగ్గులు వేశారు. మీరు నడుస్తుంటే మీ పాదాలకు ఆ చల్లని నేల స్పర్శ తగులుతోంది. దారి పొడవునా పెద్ద రాతి కట్టడాలు కనిపిస్తున్నాయి. ప్రతి స్తంభం మీద అందమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఆ శిల్పాలు ఈ సామ్రాజ్య గొప్పతనాన్ని నిశ్శబ్దంగా చాటుతున్నాయి. సూర్యుడు మెల్లగా మతంగ పర్వతం వెనుక నుంచి వస్తున్నాడు. ఆ మొదటి కిరణాలు విరూపాక్ష దేవాలయ గోపురం మీద పడుతున్నాయి. ఆ దృశ్యం చూస్తుంటే మీ మనసుకి ఎంతో ఆనందం కలుగుతోంది. మీరు దేవాలయం వైపు మెల్లగా అడుగులు వేస్తున్నారు. గంటల శబ్దం దూరం నుంచి చాలా స్పష్టంగా వినబడుతోంది. భక్తులు ఇంకా రాలేదు కాబట్టి అంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దం మీ మనసుకి ఎంతో హాయినిస్తోంది. గాలిలో పచ్చకర్పూరం వాసన వస్తోంది. ఆలయ ద్వారం దగ్గర ఉన్న ఏనుగు ఇప్పుడే స్నానం చేసి వచ్చింది. దాని గజ్జెల శబ్దం చాలా వినసొంపుగా ఉంది. మీరు తెచ్చిన పూలమాలలు దేవుడి అలంకరణ కోసం సిద్ధమయ్యాయి. మీ మనసులో ఒక రకమైన కృతజ్ఞత నిండిపోయింది. ఈ రోజును ఇంత ప్రశాంతంగా మొదలుపెట్టినందుకు మీరు సంతోషంగా ఉన్నారు. మీ చుట్టూ ఉన్న ఈ పవిత్ర వాతావరణం మిమ్మల్ని నెమ్మదిగా నిద్రలోకి జారుకునేలా చేస్తోంది. మీ మనసు ఇప్పుడు ఏ చంచలత్వం లేకుండా నిశ్చలంగా ఉంది. మీరు చేస్తున్న ఈ సేవ మీకు ఎంతో సంతృప్తినిస్తోంది. గాలిలో తేలుతున్నట్లుగా మీరు చాలా తేలికగా ఉన్నారు. ఇప్పుడు ఈ కాలంలోని ఒక ప్రముఖ వ్యక్తి జీవితం వైపు సాగుదాం. సూర్యుడు మెల్లగా హోసపేట కొండల వెనుక నుండి ఉదయిస్తున్నాడు. ఆకాశం లేత నారింజ మరియు పసుపు రంగుల కలయికతో మెరుస్తోంది. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల దినచర్య ఇప్పుడు మొదలవుతోంది. ఆయన తెల్లవారుజామునే నిద్ర మేల్కొంటారు. రాజభవనంలోని విశాలమైన గదుల్లో సాంబ్రాణి ధూపం పరిమళం వ్యాపిస్తోంది. ఆ సువాసన మనసును ఎంతో ప్రశాంతంగా ఉంచుతుంది. మీ శ్వాసను ఒక్కసారి గమనించండి. గాలిని నెమ్మదిగా లోపలికి పీల్చి వదలండి. చక్రవర్తి తన వ్యాయామశాలకు చేరుకుంటారు. అక్కడ ఆయన తన శరీరానికి నువ్వుల నూనెను పట్టించుకుంటారు. ఇది ఆయన దినచర్యలో ఎంతో ముఖ్యమైన భాగం. ఆయన కండరాలను దృఢం చేసేందుకు బరువులను ఎత్తుతారు. ఆయన శరీరం వజ్రంలా దృఢంగా ఉంటుంది. వ్యాయామం ముగిసిన తరువాత ఆయన సుగంధ ద్రవ్యాలతో స్నానం చేస్తారు. వేడి నీటి స్పర్శ ఆయన శరీరంలోని అలసటను దూరం చేస్తుంది. ఇప్పుడు ఆయన భుజాలు ఎంతో విశ్రాంతిగా ఉన్నాయి. మీ భుజాలను కూడా అలాగే నెమ్మదిగా వదలండి. రాజగురువుల ఆశీర్వాదం తీసుకోవడం ఆయనకు ఎంతో ఇష్టం. ఆయన విరూపాక్షస్వామిని మనసారా స్మరించుకుంటారు. ఆయన ధరించే పట్టువస్త్రాలు ఎంతో మృదువుగా ఉంటాయి. ఆ వస్త్రాల స్పర్శ చర్మానికి ఎంతో హాయినిస్తుంది. మెడలో ధరించే ఆభరణాలు మెల్లగా కదులుతూ సన్నని శబ్దం చేస్తాయి. చక్రవర్తి ఎప్పుడూ తన ప్రజల క్షేమాన్ని కోరుకుంటారు. ఆయన రాజ్యపాలనలో ఎంతో క్రమశిక్షణ ఉంటుంది. అయినప్పటికీ ఆయన హృదయం దయతో నిండి ఉంటుంది. కవులు మరియు కళాకారులు అంటే ఆయనకు ఎంతో గౌరవం. అష్టదిగ్గజాలు ఆయన సభను ఎప్పుడూ అలంకరిస్తారు. తెనాలి రామకృష్ణుడు మరియు అల్లసాని పెద్దన వంటి వారితో ఆయన చర్చలు జరుపుతారు. ఆయన స్వయంగా అముక్తమాల్యద అనే గొప్ప కావ్యాన్ని రచించారు. సాహిత్య సభల్లో గంటల కొద్దీ గడపడం ఆయనకు ఇష్టం. ఆ సమయంలో ఆయన ముఖంలో ఒక ప్రత్యేకమైన వెలుగు కనిపిస్తుంది. జ్ఞానం సంపాదించడమంటే ఆయనకు ప్రాణం. రాజ్యంలోని ప్రతి సమస్యను ఆయన ఎంతో ఓపికగా వింటారు. ఆయన తీర్పులు ఎప్పుడూ న్యాయబద్ధంగా ఉంటాయి. ప్రజలు
ఆయనను తమ సొంత తండ్రిలా భావిస్తారు. ఈ రక్షణ మరియు భద్రతాభావం ప్రజల మనసుల్లో నిరంతరం ఉంటుంది. రాయలవారు భోజనం చేసే సమయం ఆసన్నమైంది. బంగారు పళ్ళెంలో రకరకాల పిండివంటలు వడ్డిస్తారు. అన్నం సువాసన గది అంతా వ్యాపిస్తుంది. ఆయన మితంగా మరియు ఆరోగ్యకరంగా ఆహారం తీసుకుంటారు. భోజనం తర్వాత ఆయన కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. రాజభవనంలోని ఉద్యానవనంలో ఆయన నెమ్మదిగా నడుస్తారు. అక్కడ రంగురంగుల పూలు పూసి ఎంతో అందంగా ఉంటాయి. చల్లని గాలి ఆయన ముఖాన్ని తాకుతూ వెళ్తుంది. ఆ గాలి ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. పక్షుల కిలకిలరావాలు వినడానికి ఎంతో ఇంపుగా ఉంటాయి. మీ మనసును కూడా ఆ ఉద్యానవనంలోకి తీసుకెళ్ళండి. అక్కడ పచ్చని గడ్డిపై నడుస్తున్నట్లు ఊహించుకోండి. పాదాలకు తగిలే ఆ మెత్తని స్పర్శను అనుభవించండి. చక్రవర్తి తన పరిపాలనలో ఎన్నో గొప్ప పనులు చేశారు. ఆయన నిర్మించిన చెరువులు నేటికీ ప్రజలకు నీటిని అందిస్తున్నాయి. దేవాలయాల అభివృద్ధి కోసం ఆయన ఎంతో ధనాన్ని వెచ్చించారు. ఆయన కీర్తి దశదిశలా వ్యాపించింది. విజయనగర సామ్రాజ్యం ఆయన హయాంలో స్వర్ణయుగంగా పిలవబడింది. ఆయన సాధించిన విజయాలు చరిత్రలో చెరిగిపోని ముద్ర వేశాయి. ఆయన తన ప్రజలను కంటికి రెప్పలా కాపాడారు. ఇప్పుడు మీరు ఎంతో సురక్షితంగా ఉన్నారని భావించండి. మీ కనురెప్పలు నెమ్మదిగా బరువుగా మారుతున్నాయి. చక్రవర్తి తన సింహాసనంపై కూర్చుని రాజ్యక్షేమాన్ని ఆలోచిస్తున్నారు. ఆ నిశ్శబ్ద వాతావరణంలో అంతా ప్రశాంతంగా ఉంది. పక్కనే ఉన్న సేవకులు వింజామరలు వీస్తున్నారు. ఆ గాలి అలలలా మెల్లగా తాకుతోంది. మీ దవడభాగం మరియు కళ్ళు విశ్రాంతిగా ఉండనివ్వండి. ఈ మహారాజు పరిపాలనలో అందరూ సుఖంగా నిద్రిస్తున్నారు. ఆయన ప్రతి అడుగులో ఒక గొప్ప సంకల్పం కనిపిస్తుంది. చరిత్రపుటల్లో ఆయన పేరు బంగారు అక్షరాలతో నిలిచిపోయింది. ఇప్పుడు ఈ కాలపు అద్భుతమైన నిర్మాణాలను చూద్దాం. నగరపు సందడి నుండి మన ప్రయాణం ఇప్పుడు దైవత్వం వైపు సాగుతుంది. ఆకాశాన్ని తాకుతున్న విరూపాక్ష ఆలయ గోపురం మనకు స్వాగతం పలుకుతోంది. సూర్యుడి తొలికిరణాలు ఆ గోపురాన్ని నెమ్మదిగా తాకుతున్నాయి. ఆ రాతి కట్టడం బంగారు రంగులో మెరిసిపోతోంది. గాలిలో ఒక తెలియని ప్రశాంతత గూడు కట్టుకుంది. రాయల కాలపు శిల్పులు ఎంతో భక్తితో దీనిని నిర్మించారు. ప్రతి రాయి ఒక గొప్ప చరిత్రను చెబుతున్నట్లు ఉంటుంది. శిల్పకళలోని నైపుణ్యం చూస్తుంటే మనసు పులకరిస్తుంది. ఆ రాతి విగ్రహాలు జీవం ఉన్నట్లు కనిపిస్తాయి. నాట్యం చేస్తున్న అప్సరసలు ఆ గోడలపై కొలువై ఉన్నారు. వారి ఆభరణాల వివరాలు కూడా ఎంతో స్పష్టంగా ఉన్నాయి. శిల్పులు ఉలితో చేసిన మాయాజాలం ఇది. మీరు ఇప్పుడు ఆ చల్లని రాతి నేలమీద నడుస్తున్నట్లు ఊహించుకోండి. పాదాలకు ఆ రాతి స్పర్శ ఎంతో హాయినిస్తుంది. ఒకసారి మీ ఊపిరిని గమనించండి. మీ భుజాలను వదిలేసి ప్రశాంతంగా ఉండండి. గాలిలో ధూపం వాసన మెల్లగా వ్యాపిస్తోంది. గంధపు చెక్కల సువాసన మనసును సేదదీరుస్తుంది. దూరం నుండి వినిపించే గంటల నాదం ఎంతో మధురంగా ఉంది. భక్తుల అడుగుల సవ్వడి నెమ్మదిగా మొదలవుతోంది. ఇక్కడ సమయం ఆగిపోయినట్లు అనిపిస్తుంది. విజయనగర సామ్రాజ్య వైభవం ఇక్కడ ప్రతి అడుగులో కనిపిస్తుంది. ఆకాశం రంగులు మారుతూ ఎంతో అందంగా ఉంది. నారింజ మరియు పసుపు రంగుల మిశ్రమం ఆకాశమంతటా కనిపిస్తుంది. పక్షులు తమ గూళ్ల నుండి బయటకు వస్తున్నాయి. అవి చేసే కిలకిల రావాలు ఉదయపు సంగీతంలా ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో వేదమంత్రాల ఉచ్చారణ వినబడుతోంది. విద్వాంసులు తమ వీణలతో ఆ దైవాన్ని అర్చిస్తున్నారు. ఆ సంగీతం గాలిలో కలిసిపోయి మనసును నిశ్శబ్దంగా మారుస్తుంది. ప్రజలందరూ ఇక్కడ భక్తితో ఒక్కటిగా కనిపిస్తారు. ఇది కేవలం ఒక రాతి కట్టడం కాదు. ఇది వారి సంస్కృతికి ఒక గొప్ప ప్రతిరూపం. రాజులు మరియు సామాన్యులు అందరూ ఇక్కడ సమానమే. ఆ నిశ్శబ్ద వాతావరణంలో భక్తి పారవస్యం నిండి ఉంది. గోపురం పైన ఉన్న శిల్పాలు పురాణగాథలను వివరిస్తాయి. వాటిని చూస్తుంటే కాలం వెనక్కి వెళ్ళినట్లు అనిపిస్తుంది. వాస్తుశాస్త్రం యొక్క గొప్పతనం ఇక్కడ అడుగడుగునా కనిపిస్తుంది. నిర్మాతలు ఎంతో దార్శనికతతో వీటిని రూపొందించారు. కిటికీల నుండి వచ్చే కాంతి కిరణాలు నేలపై ముగ్గులు వేస్తున్నాయి. ఆ వెలుగునీడల ఆట ఎంతో రమణీయంగా ఉంది.
స్తంభాలపై చెక్కిన ఏనుగులు మరియు గుర్రాలు ఎంతో గంభీరంగా ఉన్నాయి. అవి ఆ సామ్రాజ్య బలాన్ని సూచిస్తాయి. ఆలయ కోనేటిలో నీరు నిశ్చలంగా ఉంది. ఆ నీటిలో గోపురం నీడ ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది. ఒక చిన్న గాలి అల ఆ నీడను మెల్లగా కదిలిస్తుంది. అక్కడ కూర్చుని ఆ దృశ్యాన్ని చూడటం ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. మీ మనసులోని ఆలోచనలన్నీ నెమ్మదిగా కరిగిపోతున్నాయి. కేవలం ఈ క్షణం మాత్రమే మిగిలి ఉంది. ఈ గొప్ప కట్టడం మనకు రక్షణగా నిలిచినట్లు అనిపిస్తుంది. శిల్పుల చేతివేళ్లు ఆ రాళ్లకు ప్రాణం పోశాయి. వారు పడిన శ్రమ ఈరోజు మనకు శాంతిని ఇస్తోంది. ఆలయ అర్చకులు మంత్రాలను ఎంతో స్పష్టంగా పఠిస్తున్నారు. ఆ ధ్వని తరంగాలు మన శరీరంలో సానుకూలతను నింపుతాయి. దీపాల వెలుగులో గర్భాలయం ఎంతో ప్రకాశవంతంగా ఉంది. ఆ వెలుగు మన కళ్లకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. మల్లెపూల మాలల సువాసన గాలిలో నిండి ఉంది. ప్రకృతి మరియు మానవ నిర్మిత కళ ఇక్కడ ఒకటయ్యాయి. ఈ ప్రదేశం మనకు మౌనంగా ఉండటం నేర్పిస్తుంది. హృదయంలో ఒక నిశ్శబ్ద గీతం వినిపిస్తుంది. ప్రతి శిల్పం వెనుక ఒక కళాకారుడి తపస్సు ఉంది. వారు తమ జీవితాన్ని ఈ కళకే అంకితం చేశారు. అందుకే ఈ కట్టడాలు శతాబ్దాల పాటు నిలిచి ఉన్నాయి. ఉదయపు ఎండ ఇప్పుడు మరికొంత ప్రకాశవంతంగా మారింది. రాతి స్తంభాల నీడలు పొడవుగా సాగుతున్నాయి. ఆ నీడల కింద కూర్చుని విశ్రాంతి తీసుకోవడం ఎంతో బాగుంటుంది. మీరు ఎంతో సురక్షితంగా మరియు ప్రశాంతంగా ఉన్నారని అనుభూతి చెందండి. ఈ చారిత్రక సౌందర్యం మన మనసును తేలికపరుస్తుంది. గతం నుండి వచ్చిన ఈ వెలుగు మనకు తోడుగా ఉంటుంది. మన ప్రయాణం ఇక్కడితో ఆగదు. ఇప్పుడు ఆ కాలపు సామాజిక జీవనం వైపు సాగుదాం. హంపి వీధుల నుండి నెమ్మదిగా నివాస ప్రాంతాల వైపు వెళ్దాం. అక్కడ విజయనగర ప్రజల జీవన చిత్రం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ముందుగా హంపి బజారులోని హడావిడిని గమనించండి. అక్కడ ధనవంతులు మరియు వర్తకులు నిరంతరం తిరుగుతూ ఉండేవారు. వారు ఎంతో ఖరీదైన పట్టు వస్త్రాలను ధరించేవారు. ఆ వస్త్రాల అంచులు బంగారు తీగలతో అల్లబడి ఉండేవి. వారి కంఠాల్లో ముత్యాల హారాలు సూర్యకాంతికి మెరిసేవి. విదేశీ వ్యాపారులతో వారు బేరసారాలు చేస్తూ కనిపించేవారు. చీనా నుండి వచ్చిన పట్టు మరియు అరబ్బుల గుర్రాలు అక్కడ విక్రయించేవారు. గాలిలో కస్తూరి మరియు గంధం సువాసనలు నిరంతరం వ్యాపించి ఉండేవి. రాతి తిన్నెలపై కూర్చుని వారు రాజ్య వ్యవహారాలు చర్చించేవారు. వర్తకులు తమ లెక్కలను తాళపత్రాలపై జాగ్రత్తగా రాసుకునేవారు. బంగారు నాణేల గలగలలు ఆ వీధుల్లో సంగీతంలా వినిపించేవి. అక్కడి నుండి కొంచెం ముందుకు వెళ్తే దేవాలయాల ప్రాంతం వస్తుంది. అక్కడ వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. బజారులోని సందడి తగ్గి ప్రశాంతత రాజ్యమేలుతుంది. ఎత్తైన గోపురాలు ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉంటాయి. రాతి స్తంభాలపై చెక్కిన శిల్పాలు ఎంతో అందంగా కనిపిస్తాయి. పూజారులు మంత్రాలను ఎంతో మధురంగా పఠిస్తుంటారు. ఆ ధ్వని మనసుని ఎంతో ప్రశాంతంగా మారుస్తుంది. పెద్ద పెద్ద ప్రాకారాల నీడలో భక్తులు విశ్రాంతి తీసుకుంటారు. నేలమీద పరచిన రాళ్ళు ఎంతో చల్లగా ఉంటాయి. ఆ చల్లదనం పాదాలకు ఎంతో హాయిని ఇస్తుంది. దేవాలయ మండపాల్లో నాట్యగత్తెలు అభినయం చేస్తూ ఉండేవారు. గజ్జెల సవ్వడి ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా ప్రతిధ్వనించేది. అక్కడ ప్రతి రాయి ఒక కథను చెబుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇక సామాన్య ప్రజల జీవన విధానం మరొకలా ఉంటుంది. వారు నగర శివార్లలోని పల్లెల్లో నివసించేవారు. వారి ఇళ్ళు చాలా చిన్నవిగా మరియు శుభ్రంగా ఉండేవి. గోడలకు సున్నం పూసి అందమైన ముగ్గులు వేసేవారు. ఉదయాన్నే రైతులు తమ నాగళ్లతో పొలాలకు వెళ్లేవారు. తుంగభద్ర నది నీటితో ఆ పొలాలు పచ్చగా కళకళలాడేవి. మహిళలు బావుల వద్ద నీటిని తోడుతూ పాటలు పాడేవారు. పసుపు రాసుకున్న వారి ముఖాలు ఎంతో కాంతివంతంగా ఉండేవి. పిల్లలు వీధుల్లో గోలీలు ఆడుకుంటూ గంతులు వేసేవారు. వారి నవ్వులు ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించేవి. సాయంత్రం వేళ అందరూ చెట్టు నీడన కూర్చుని కబుర్లు చెప్పుకునేవారు. జీవితం ఎంతో సరళంగా మరియు సంతృప్తిగా సాగిపోయేది. ఆకలి అనేది ఎవరికీ తెలియని విధంగా దేశం సుభిక్షంగా ఉండేది.
సమాజంలోని వివిధ వర్గాల మధ్య గొప్ప సమన్వయం ఉండేది. శ్రీమంతులు పేదవారికి సహాయం చేయడాన్ని ధర్మంగా భావించేవారు. పండగ సమయాల్లో ఊరంతా కలిసి విందులు చేసుకునేవారు. బెల్లం మరియు నెయ్యితో చేసిన మిఠాయిలు అందరికీ పంచేవారు. బొమ్మల కొలువులు మరియు నాటకాలు అందరినీ అలరించేవి. కళాకారులకు రాజాశ్రయం ఎప్పుడూ లభించేది. వీధి భాగవతాలు మరియు హరికథలు ప్రజలకు విజ్ఞానాన్ని పంచేవి. కులమత భేదాలు ఉన్నప్పటికీ అందరూ సామరస్యంగా ఉండేవారు. సామ్రాజ్య రక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండేవారు. వివిధ వృత్తులవారు ఒకరిపై ఒకరు ఆధారపడి జీవించేవారు. ఈ ఐకమత్యమే విజయనగర సామ్రాజ్యానికి అసలైన బలం. అయితే ప్రతి మనిషికి వారి స్వంత మనోవేదనలు ఉంటాయి. అధికారంలో ఉన్నవారికి రాజ్యరక్షణ గురించిన ఆందోళన ఉండేది. సరిహద్దుల్లో శత్రువుల కదలికల గురించి వారు చర్చించేవారు. వ్యాపారులకు సముద్ర ప్రయాణాల్లోని నష్టాల భయం ఉండేది. తుఫానులు మరియు దొంగల భయం వారిని వెంటాడేది. సామాన్యులకు సకాలంలో వర్షాలు కురవాలని కోరిక ఉండేది. తమ పిల్లల భవిష్యత్తు గురించి తల్లులు ఆరాటపడేవారు. కాని ఆ భయాలన్నీ వారి విశ్వాసం ముందు చిన్నవిగా మారేవి. దేవునిపై భక్తి మరియు రాజుపై నమ్మకం వారిని నడిపించేవి. సాయంత్రం దీపాలు వెలిగించగానే మనసులోని భారమంతా కరిగిపోయేది. కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుని మట్టిపాత్రల్లో భోజనం చేసేవారు. ఆ మాటల్లో ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ మరియు ఆదరణ కనిపించేది. ఇప్పుడు మీ మనసును నెమ్మదిగా గమనించండి. మీ శ్వాసను ఒకసారి లోతుగా తీసుకోండి. మెల్లగా గాలిని బయటకు వదలండి. మీ కండరాలన్నీ సడలిపోయి విశ్రాంతి పొందుతున్నాయి. ఆనాటి హంపి నగరంలోని ప్రశాంతత మీకు తోడుగా ఉంది. చీకటి పడుతుంటే నగరం నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటోంది. చమురు దీపాల కాంతిలో వీధులు మెరుస్తున్నాయి. దూరంగా వినిపించే వీణానాదం మిమ్మల్ని నిద్రకు చేరువ చేస్తోంది. మనం కూడా ఆ ప్రశాంతతను అనుభవిస్తూ ముందుకు సాగుదాం. రాత్రి ఆకాశంలో నక్షత్రాలు విజయనగర వైభవాన్ని చూస్తున్నాయి. చల్లని గాలి కిటికీల గుండా లోపలికి వస్తోంది. ఆ గాలి మీ చర్మాన్ని సున్నితంగా తాకుతోంది. శరీరంలోని అలసట అంతా మెల్లగా దూరమవుతోంది. మనసు ఇప్పుడు ఎంతో తేలికగా మారింది. గతంలోని ఆ అందమైన దృశ్యాలు మీ కళ్ల ముందు కదులుతున్నాయి. అవి మీకు ఎంతో భద్రతను మరియు శాంతిని ఇస్తున్నాయి. నిశ్శబ్దంగా ఉన్న ఆ వీధుల్లో మీరు ఒంటరిగా నడుస్తున్నట్లు ఊహించుకోండి. ఆ అనుభూతి ఎంతో అద్భుతంగా మరియు హాయిగా ఉంటుంది. ఇప్పుడు ఈ చారిత్రక ప్రయాణాన్ని ముగిద్దాం. హంపి సామ్రాజ్యపు గొప్పతనం మీ గుండెల్లో నిలిచిపోతుంది. ఆనాటి మనుషులు మరియు వారి కథలు మనకు తోడుగా ఉంటాయి. ఈ ప్రశాంతత మీ నిద్రను మరింత గాఢంగా మారుస్తుంది. గతం గురించి ఆలోచిస్తూ హాయిగా విశ్రాంతి తీసుకోండి. రేపటి ఉదయం కొత్త వెలుగులతో మీ ముందుకు వస్తుంది. అప్పటివరకు ఈ మధురమైన జ్ఞాపకాలతో విశ్రమించండి. ఈ ప్రయాణం మనల్ని ఎంతో గొప్ప కాలానికి తీసుకువెళ్ళింది. అక్కడ ఉన్న ధైర్యం మరియు తృప్తి మీ మనసును నింపాయి. ఇప్పుడు నెమ్మదిగా నిద్రలోకి జారుకోండి. ఆ లోకంలో అంతా ప్రశాంతంగా ఉంది. గతంలో ప్రజలు పడిన కష్టాలు మనకు నేటి సుఖాల విలువను తెలుపుతాయి. వారు నిర్మించిన ఈ వైభవం మన సంస్కృతికి పునాది. మీకు ఈ చారిత్రక ప్రయాణం నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని కథలు వినాలనుకుంటే కామెంట్స్లో మీ రిక్వెస్ట్స్ తెలియజేయండి. ఇప్పుడు మీ కళ్ళు మూసుకుని ఈ చరిత్ర మీ మనసులో నెమ్మదిగా కరిగిపోనివ్వండి. మంచి నిద్రమిత్రులారా.